తప్పు చేశాను అనేది ఎప్పుడు నేను ఫీల్ అయ్యానంటే, నేను ఫీల్ అవ్వక్కర్లా, ఫీల్ అయ్యేలా చేశారు నన్ను, నిజం. నిజం ఓకే ఓకే సినిమా. అదే చెప్పారు మీరు. చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పి పాపం తేజ గారు నా అస్తమాట తిట్టడం ఎందుకు చెప్పండి. పండగ పూట హ్యాపీ సంక్రాంతి. తేజ గారికా ప్రేక్షకులుగా? తేజ గారికి స్పెషల్ గా తిడుతున్నాను అస్తమాట. మీరు అడుగుతున్నారు క్వశ్చనింగ్, నాకు అదే వస్తుంది. అదే వస్తే అందులో తేజ గారు ఉంటున్నారు, అందుకే చెప్తున్నా స్పెషల్ హ్యాపీ సంక్రాంతి తేజ. సో అదొకటే, అది నేను ఫీల్ అయ్యేలా చేసింది ఏంటంటే, కెరియర్ అని ఆల్మోస్ట్ ఒక మంచి కెరియర్ని ఆ ఒక్క సినిమా వల్ల కొంచెం నెగిటివిటీ వచ్చిందేమో అని నా ఫీలింగ్. అదే జరిగింది కూడా. అది జరిగిన తర్వాత అందులో నాకు పాజిటివిటీ ఏంటంటే, చిరంజీవి గారి సినిమా ఓకే, నాగబాబు గారు ప్రొడక్షన్ ప్రొడ్యూసర్గా అడ్వాన్స్ పే చేశారు. సో ఐఎమ్ హ్యాపీ. నాగబాబు గారు మన బ్రదర్ నాగబాబు గారు, నాగబాబు సార్ కాల్డ్ మీ. చిరంజీవి గారు బ్రదర్. అదే అదే he called me. ఆయన ఓన్ ఫిల్మ్ అది? లేదు, ఆయన ఫోన్ చేశారు యాక్చువల్గా. ఓకే, ఫోన్ చేసింది ఆయన. ఈ ప్రొడక్షన్ అది మనకు తెలియదు, అన్నయ్య చూసుకుంటాడు కదా. హీ కాల్డ్ మీ అండ్ హీ కంగ్రాచులేటెడ్ మీ బికాస్ ఆఫ్ ద లుక్. ఐ కనిపించాను అలాగా, నేను ఇష్టం లేకపోయినా ఆ క్యారెక్టర్కి న్యాయం చేశాను నేను. యాజ్ అన్ ఆర్టిస్ట్ హ్యావ్ టు డూ దట్. ఆ తేజ లుక్ ఏం అడిగాడంటే, ఆ లుక్ అడిగాడు వితౌట్ మేకప్, లెన్స్, ఓన్లీ లెన్స్ అండ్ లిప్స్టిక్, డార్క్ కాజల్, అలా కావాలి నాకు అన్నాడు. ఐ లాస్ట్ వెయిట్ నిజం కోసం ఒక ట్రైనర్ని పెట్టారు. ఐ లాస్ట్ వెయిట్ ఫర్ దట్. ఆ బాడీ షేప్ అది అలా కావాలి నాకు, శారీ అది ప్లే ఇలా ఉండాలి నాకు అని అంటే అది చేశాను. బట్ నాకు కాల్ చేసి, నాగబాబు సార్ స్కిన్ లోపల ట్యూబ్లైట్ పెట్టుకున్నావు నువ్వు, వెలిగిపోతున్నావు చాలా బాగున్నావు నాన్న అన్నారు.